వారాహి అమ్మవారి నవరాత్రోత్సవాల్లో భాగంగా కర్బూజాకాయ మీద అమ్మ అద్భుత రూపాన్ని చిత్రించి గురువారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తనకున్న అపారమైన భక్తిని చాటుకున్నాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖ కళాకారుడు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి భక్త సమాజ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుష్ట శక్తులను తరిమికొట్టి అష్టైశ్వర్యాలను రక్షణను ప్రసాదించే పరాశక్తి వారాహిమాత అన్నారు. ఈ పవిత్ర దినాలలో అమ్మవారిని భక్తితో ఆరాధించటం వల్ల సకల శుభాలు కలుగుతాయన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల భగవంతుడి చిత్రాలు భక్తితో చిత్రించి భక్తిని చాటుకున్నానన్నారు. గజ్వేల్లోని రామకోటి సంస్థ వారు అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అని తెలిపారు. జై శ్రీరామ్. గజ్వేల్లోని రామకోటి భక్త సమాజం గత 30 సంవత్సరాల నుంచి అనేక రకమైనటువంటి భగవంతుని చిత్రాలు చిత్రించి ఆ భగవంతుని సేవలో తరిస్తుంది. పండుగ పర్వదినాలు పురస్కరించుకొని ప్రత్యేకమైనటువంటి చిత్రాలు చిత్రించడంలో రామకోటి సంస్థ ముందుంటుంది. అదేవిధంగా ఈ వారాహి అమ్మవారి నవరాత్రోత్సవ భాగంగా ఈరోజు కర్బూజాకాయ మీద అమ్మవారి యొక్క రూపాన్ని అద్భుతంగా చిత్రించి ఈ రామకోటి కార్యాలయం ఆవిష్కరించడం జరిగింది. దుష్ట శక్తులను పారదోలి తరిమికొట్టి ఆ అమ్మ యొక్క అష్టైశ్వర్యాలు మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి ఆ యొక్క అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఆ యొక్క పర్వదినాల్లో కూడా ఆ అమ్మవారి నామాన్ని స్మరిద్దాము, తరిద్దాము. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని సేవలో తరించాలని, ప్రతి క్షణం కూడా ఆ యొక్క రామనామాన్ని లిఖించి కూడా అందించాలని కోరుతున్నాను. జై శ్రీరామ్.